విలేకరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన 3.5 లక్షల రూపాయల చెక్కు నాదే. దానికి సంబంధించి 3.5 లక్షల రూపాయల నగదును జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అందజేశామని చెప్పి ఈ వరసిద్ధి కనిపాకం వినాయకుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాగరాజ్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత 2 నెలల క్రితం మా వీకోట ఏబిఎన్ విలేకరి జగన్మోహన్ రెడ్డి గారు దారుణ హత్యకు గురైనారు. ఈ విషయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి 3.5 లక్షల రూపాయల చెక్ అందజేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ చెక్కుకు సంబంధించి చెక్కు బౌన్స్ అయిందని, దాని డబ్బులు ఆ కుటుంబానికి ఇవ్వలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీప్ పాలిటిక్స్కి పాల్పడతా ఉంది అని చెప్పి కొన్ని సోషల్ మీడియాలో, మన స్టేట్ వైడ్ మీడియాలో కూడా రావడం జరుగుతుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని, ఇలాంటి శవ రాజకీయాలకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడదని చెప్పి ప్రమాణం చేయాలని చెప్పి ఈరోజు ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుని సాక్షిగా వచ్చి ప్రమాణం చేయడం జరిగింది. ఆ కాణిపాకం వరసిద్ధి వినాయకుని సాక్షిగా వారి కుటుంబానికి మేము 3.5 లక్షల రూపాయలు అందజేసినామని చెప్పి మేము ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం స్వతహాగా తెలుగుదేశంకు చెందిన సానుభూతి పరులు. వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయినారో అప్పుడు కూడా సాక్షాత్తు హోమ్ మినిస్టర్ అనితా గారితో కూడా వారి మిస్సెస్ ఫోన్ చేసి మేమంతా కూడా తెలుగుదేశంకి ఆ రోజు నుంచి కూడా పాటుపడినాము, మాకంతా కూడా మీరు ఆదుకోవాలని చెప్పి వాళ్ళు వేడుకోవడం జరిగింది. అది కాకుండా ఈసారి 2024 ఎలక్షన్స్లో ఎప్పుడైతే ఉందో నేను వీకోటాలో బూత్ ఏజెంట్గా పనిచేస్తూ ఉండి జగన్మోహన్ రెడ్డి ఎలాగో తెలుగుదేశం సానుభూతి పరుడు, ఆయన ఎట్లా మనకు ఓటేయడని చెప్పి ఈమె ఎవరైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మిస్సెస్ ఉన్నారో వాళ్ళని పోయి, అమ్మ నువ్వు ఒకసారి మా వెంకటేగౌడ గారికి ఓటేయండి అంటే నిక్కచ్చిగా అమ్మ నేను వెంకటేగౌడకు ఓటేయనన్నా, నేను అమర్నాథ్ రెడ్డికే ఓటేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది. ఆ కుటుంబంలో ఏదైతే మా మిత్రుడు చనిపోయినాడో ఆ కుటుంబం వాళ్ళకి ఏదో రకంగా మన వల్ల ఉడతా భక్తి, మనము పోయిన మనిషిని ఎట్లా వాపసు తీసుకొని రాలేము కాబట్టి వాళ్ళ కూతురు మంచి ఎడ్యుకేషనలిస్టు, వాళ్ళ కొడుకు కూడా మంచి ఉన్నత చదువుతా ఉన్నాడు, వారికి ఏదో విధంగా మనం ఆదుకోవాలని చెప్పేసి మా శాసనసభ్యుని మేము ఒప్పించి ఆయన్ని పిలుచుకొని పోయి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి నాకు సంబంధించిన 3.5 లక్షల రూపాయల చెక్ వాళ్ళకి అందజేయడం జరిగింది. మేము వాళ్ళ చెక్ టోకెన్ ఆఫ్ గ్యారంటీ కోసమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మీరు ఆ రోజు జరిగిన ఈ వీడియోలో మీరు ఎక్కడన్నా చూడొచ్చును, దాన్ని మేము ఓన్లీ వాళ్ళకి గ్యారంటీ మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఒక 4 రోజులు అయినాక ఫోన్ చేసి, అన్న మాకు ఇది డిపాజిట్ చేసి ఇమ్మని చెప్పినారు, డిపాజిట్ చేసి ఇమ్మంటే వాళ్ళ ఆధార్ కార్డులు ఇమ్మని చెప్పి మేము అడగడం జరిగింది. వాళ్ళు 15 రోజులు దానికి స్పందించకుండా మళ్ళా వచ్చి వాళ్ళ డబ్బులు కావాలని చెప్పినారో, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఏదైతే చెప్పినారో వాళ్ళ స్నేహితులు ఎవరైతే వాళ్ళ బామడుతున్నాడో తేజ, తారా, వీళ్ళు దీనికి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. 4 రోజుల నుంచి మా శాసనసభ్యులు ఏదో తప్పు చేసినట్లు, ఆ చెక్కు బౌన్స్ అయిపోయి వాళ్ళని మేము డోకా చేసినట్లు రావడం జరుగుతూ ఉంది. ఇంత జరుగుతూ ఉంటే కూడా బాధిత కుటుంబం ఎవరైతే మా దగ్గర చెక్కు తీసుకున్నారో మా మీద జరుగుతూ ఉండే దుష్ప్రచారాన్ని వాళ్ళే వాలంటీర్గా వచ్చి ఖండించాల్సింది పోయి వాళ్ళు మౌనంగా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజలకు ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈరోజు మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈ కాణిపాక వినాయక స్వామి దగ్గరకు వచ్చి మేము ఈరోజు ప్రమాణం చేయడం జరిగింది. ఇక మీదట ఈ సంబంధించి ఎలాంటి మీడియా దీన్ని కూడా మేము స్పందించము. ఎందుకంటే మేము చేసింది తప్పు ఒప్పు అనేది ఆ కాణిపాక వినాయకుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు. కాబట్టి వచ్చి మేము చేసిన దానికి ఈరోజు ప్రమాణం చేసి పోతాడు.